ఇది విజయవాడ సమీపాన కేతనకొండ అనే ప్రాంతంలో ప్రస్తుతం 2 బ్యాచ్ల్ని అడ్మిట్ చేసి నిర్వహించబడతా ఉంది. ఇది విద్యాభారతి ఆధ్వర్యంలో నేతాజీ సైనిక్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో 2 రకాల సైనిక్ స్కూళ్ళు. ఒకటి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే 33 స్కూళ్ళు. ఇది 1962లో ఆనాటి ప్రధానమంత్రి సైనిక్ స్కూళ్లను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోరుకొండలో సైనిక్ స్కూల్ని ఆనాడు ప్రారంభించడం జరిగింది. 2012లో 2వ గవర్నమెంట్ సైనిక్ స్కూలు కలికిరి, చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఒక్క గవర్నమెంట్ కానీ ఒక్క ప్రైవేట్ సైనిక్ స్కూల్ కానీ లేవు. ఆంధ్రప్రదేశ్లో 2 రక్షణ మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు 4 ప్రైవేటు సైనిక్ స్కూళ్ళు కూడా ఉన్నాయి. 2021లో ప్రధానమంత్రి మోదీ ఈ సైనిక్ స్కూళ్ళ గురించి సమీక్షిస్తూ ఇంత పెద్ద దేశానికి 140 కోట్ల మంది ఉన్న దేశంలో లక్షల సంఖ్యలో స్కూళ్ళు ఉన్నాయి. సైనిక్ స్కూళ్ళు మనం రక్షణ మంత్రిత్వ శాఖలో 33 ఉండటం, తర్వాత ప్రైవేట్ రంగానికి ఎందుకు ఇవ్వలేదు ఆయన ప్రశ్నించి 2021లో ప్రైవేటు రంగంలో ఒక 100 సైనిక్ స్కూళ్ళు ప్రవేశపెట్టాలని ఒక ప్రయోగాత్మకంగా వారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకుని ఇప్పటి వరకు ఒక 80 స్కూళ్ళకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మిలిటరీలో మహిళలకు ప్రవేశం ఉండేది కాదు, ఆ ప్రవేశం కల్పించారు. దాంతోపాటు 2021 నుంచి సైనిక్ స్కూళ్ళలో ఆడపిల్లలకు కూడా ప్రవేశం తప్పనిసరిగా కల్పించాలి, 10% కనీసం సీట్లు ఇవ్వాలని ఒక రూల్ని ప్రవేశపెట్టడం జరిగింది. కనుక సైనిక్ స్కూల్లో ఆడపిల్లలు కూడా ఈరోజు చదువుకుంటున్నారు. గత 6 సంవత్సరాలుగా సైనిక్ స్కూల్లో ఆడపిల్లలు మగపిల్లలతో పాటుగా చదువుకుంటున్నారు. ఈ నేతాజీ సైనిక్ స్కూలు దీనికి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. దీనికి కోరుకొండ సైనిక్ స్కూలు పర్యవేక్షక సంస్థగా ఉంటుంది. దీన్ని మెంటార్ స్కూల్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే నేతాజీ సైనిక్ స్కూల్ ఇది కోరుకొండ సైనిక్ స్కూల్కి ఫోటో కాపీ జిరాక్స్ లాంటిది. అక్కడ ఎటువంటి పద్ధతులు ఉన్నాయో సదుపాయాలు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ అమలు చేయటం జరుగుతుంది. నేతాజీ సైనిక్ స్కూల్లో గుర్రపు స్వారీ ఉంది. అట్లాగే ల్యాబొరేటరీలు ఎక్కడా లేని విధంగా ల్యాబొరేటరీలు ఉన్నాయి. సాధారణంగా కాంపోజిట్ సైన్స్ ల్యాబు, ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, బయాలజీ ల్యాబ్ ఉంటాయి. దీనికి అదనంగా మ్యాథమెటిక్స్ ల్యాబు, అలాగే ఇంగ్లీష్ ల్యాబు, తర్వాత మనకి ఈ ల్యాబొరేటరీలో ఆస్ట్రానమీ ల్యాబ్ అంటే ఖగోళ శాస్త్రం, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడిని చూడటానికి టెలిస్కోపులు ఉండే ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ ల్యాబ్. తర్వాత ఈరోజు అంతా కూడా రోబోల యుగంలో రోబోటిక్ ల్యాబ్. తర్వాత దీంతో పాటు మనకి అదనపు వసతుల్లో ఒక ఏసీ ఆడిటోరియం. మరొక విశిష్టత ఏంటంటే మొత్తం క్యాంపస్ అంతా కూడా ఏసీ, క్లాస్ రూములు, అలాగే పిల్లలు నివసించే రూములు కూడా ఎయిర్ కండిషన్, చక్కటి వాతావరణంలో వాళ్ళు విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. తర్వాత ఉదయం నిద్ర లేవగానే పీటీ అని ఉంటుంది. మిలిటరీ వాళ్ళు ఎట్లా పీటీ ఉంటుందో ఫిజికల్ ట్రైనింగ్, అలాంటి వ్యాయామం చేయిస్తారు. ఆటలు తప్పనిసరి. ఆటలు ఫుట్బాలు, హాకీ, క్రికెట్, బాస్కెట్బాలు, మరి వాలీబాలు, షటిలు, వీటితో పాటు ఖోఖో, కబడ్డీ, ఇండోర్ గేమ్స్ అయితే టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్,
వీటితో పాటు తైక్వాండో ఒక ప్రత్యేక గేమ్, అలాగే ఆర్చరీ విలువిద్య. ఈ స్కూల్లో ఎన్సీసీ తప్పనిసరి. అంటే ఈ స్పోర్ట్స్లోనూ ఎన్సీసీలోనూ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఆ విధంగా నీట్ జేఈలో ఐఐటీలోను ఎయిమ్స్లోను ఎంబీబీఎస్ బీటెక్ సీట్ పొందే అవకాశం ఉంది. అది విశిష్టత. సైనిక్ స్కూల్ అంటే బాధ్యతాయుతంగా దేశభక్తి కలిగిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన విద్యార్థిగా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఎవరు అడ్మిషన్ వచ్చినా తప్పనిసరిగా హాస్టల్లో ఉండవలసిందే. దీనికి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి. ఇంకొక అనుమానం, ఇక్కడ మిలిటరీకే వెళ్ళాలా, ఇంకే వేరే చదువుకోవచ్చు అంటే మిలిటరీకి వెళ్ళచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, లాకు వెళ్ళచ్చు, ఆడిటర్ అవ్వచ్చు, మీకు నచ్చిన కోర్సు చదవచ్చు. ఏమీ బాండ్ ఉండదు. సైనిక్ స్కూల్ అయినంత మాత్రాన సైన్యంలోకే వెళ్ళాలని బాండ్ మాత్రం ఉండదు. దీనికి ప్రవేశ పరీక్ష ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. దీనికి దరఖాస్తు అక్టోబర్ నెలలో చేసుకోవాలి. జనవరి నెలలో పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరిలో ఫలితాలు, ఏప్రిల్లో అడ్మిషన్లు. 6 రౌండ్లో జరుగుతాయి ఆన్లైన్లో. 7వ రౌండ్ స్కూల్లోనే, జూన్ నెలలో 7వ రౌండ్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్ జరుగుతాయి. ఇది పరీక్ష నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాథ్స్లో 150 మార్కులు, ఇంగ్లీష్ 50, రీజనింగ్ 50, జనరల్ నాలెడ్జ్ 50, 300 మార్కులు ప్రవేశ పరీక్ష. కనీసం 120 మార్కులు వస్తే కానీ అర్హత ఉండదు. 120 మార్కుల కంటే తక్కువ వస్తే అడ్మిషన్ ఇవ్వరు. ఇక్కడ ఒక చిట్కా ఏంటంటే, నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదివితే అక్కడ 5వ తరగతి చదివిన వారికి కనీస మార్కులు 120 మార్కులు వచ్చినా సీటు గ్యారంటీ. ఎందుకంటే చట్టంలో ఎక్కడైతే 5వ తరగతి చదువుతున్నారో అక్కడ సైనిక్ స్కూల్ ఉంటే వారికి 60% సీట్లు వాళ్ళకి రిజర్వేషన్ ఇమ్మన్నారు. అంటే నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదివితే దాదాపుగా 6లో సీటు గ్యారంటీ. 72 సీట్లు అక్కడ చదివిన వాళ్ళకే ఇవ్వాలి. ఒక 40% సీట్లు భారతదేశంలో 29 రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ పరీక్ష 5వ తరగతి చదువుతుండగా 6లో ప్రవేశం ఉంటుంది. 8వ తరగతి చదువుతూ అక్టోబర్లో పరీక్ష రాసి 9లో కూడా అడ్మిషన్ ఉంటుంది. 9లో ఎప్పుడంటే 6లో చేరిన తర్వాత సీట్లు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీ సీట్లను నింపడానికి 8వ తరగతి చదువుతుండగా రాసిన విద్యార్థులకు ఇస్తారు. నేతాజీ సైనిక్ స్కూల్లో 100 మంది బాలురకు, 20 మంది బాలికలకు. బాలికలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం ఉంది. అలాగే స్టాఫ్ క్వార్టర్స్, అక్కడే సిబ్బంది ఉంటారు. మొత్తం టీచర్లందరూ కూడా అన్ని సబ్జెక్టులో ఉంటారు. ఈ విధంగా విద్యలో నాణ్యమైన విద్య, అలాగే ఆటలు, ఎన్సీసీ ఆటలు కూడా కొన్ని ప్రత్యేకమైన ఆటల ద్వారా ఎవరికీ తెలవని తైక్వాండో, ఆర్చరీ, అదే విలువిద్య, రైఫిల్ షూటింగ్ లాంటి వాటిలో రాష్ట్ర స్థాయి అవార్డులు, జాతీయ స్థాయి అవార్డులు చాలా సులభంగా వస్తాయి. దీంతోపాటు 400 మీటర్ల రన్నింగ్ ట్రాకు, అథ్లెటిక్స్, షాట్ పుట్టు, జావెలిన్, డిస్కస్ త్రో, అన్ని ఆటలపై ప్రత్యేకమైన ఒక శ్రద్ధ వహించి యాజమాన్యం నిర్వహిస్తూ ఉంది. కనుక నేను తెలుగు రాష్ట్రాల్లో ఉండే తల్లిదండ్రులకి ఇచ్చే సూచన, మీ పిల్లవాడిని, మా అమ్మాయిని సైనిక్ స్కూల్లో గ్యారంటీగా చేర్పించాలంటే 5వ తరగతిలోనే నేతాజీ సైనిక్ స్కూల్లో చేర్పించండి. ఇంకోటి ఏంటంటే, బయట స్కూల్లో చదువుకుని ప్రవేశ పరీక్ష రాస్తే 210 మార్కులు దాటితే మాత్రమే నేతాజీ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుంది. అక్కడ చదివితే 120 అయినా సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే
నా ఫోన్ నంబర్ ఇస్తాను. నేను నేతాజీ సైనిక్ స్కూల్కి అడ్వైజర్, సలహాదారుగా ఉన్నాను. 9866308414. ఇంకో నంబరు 9848055806. ఈ 2 నంబర్లు కూడా మీరు స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడొచ్చు. మీకు ఎటువంటి అనుమానాలు, ఈ నేతాజీ సైనిక్ స్కూల్ ఇప్పటికే దేశంలో ఉండే 80 ప్రైవేట్ సైనిక్ స్కూల్లో మొదటి 10 స్థానాలకి చేరుకోవటం అనేది విశేషం. ఇక్కడ సీట్లు నిండిన తర్వాతే ఇతర స్కూళ్లకు పిల్లలు, తల్లిదండ్రులు వెళ్ళటం అనేది ఒక విశేషం. ఇది సైనిక్ స్కూల్లో అడ్మిషన్ దొరకటం అనేది ఒక పూర్వజన్మ సుకృత ఫలంగా మనం భావించాలి. చాలామంది గ్రామీణ వాసులకు, పట్టణ వాసులకు అసలు సైనిక్ స్కూల్ ఎలా ఉంటాయి, ఎలా అడ్మిషన్లు జరుగుతాయని తెలవని సందర్భంగా ఈ యొక్క అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా ఏ సమాచారం కావాలన్నా నేను ఇచ్చిన ఫోన్ నంబర్లో సంప్రదించండి. తప్పనిసరిగా 4వ తరగతి పూర్తయిన తర్వాత 5వ తరగతిలో నేతాజీ సైనిక్ స్కూల్లో చేర్పించి మీ అబ్బాయిని, అమ్మాయిని ఒక ప్రయోజకులుగా తయారు చేయటానికి బాటలు వేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.